some of related diffusion osmosis. Okay, and today we are going to discuss about this slide is visible. Yes, sir. Yeah, మరి ఈ గాఢత గల ద్రావణాలు ఉన్నప్పుడు whether the hypotonic solution or isotonic solution and hypertonic solution, అల్పగాఢత, సమగాఢత, అధిక గాఢత గల ద్రావణాలు మూడు ఉన్నాయి. మరి ఇలా మూడు ఉన్నప్పుడు ఈ మూడు ద్రావణాలలో ఉన్నప్పుడు మొక్క యొక్క కణం లేదా ఒక జీవి యొక్క కణం ఏ విధంగా వ్యవహరిస్తుంది లేదా ది కంపారిజన్ సెకండ్ రోలో చూడండి, కాన్సన్ట్రేషన్ యాజ్ కంపేర్ టు సెల్ సాప్. మరి కణ రసం తోటి కణద్రవ్యంతో ఈ హైపోటోనిక్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది? సో ద కాన్సన్ట్రేషన్ యాజ్ కంపేర్డ్ టు ఏ సెల్ సాప్, ఒక కణం యొక్క కణద్రవ్యంతో చూల్చినప్పుడు హైపోటోనిక్ సొల్యూషన్ ఈజ్ మోర్ డైల్యూట్ దెన్ సెల్ సాప్. అండ్ ఆల్సో ఇన్ దట్ హైపోటోనిక్ సొల్యూషన్ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ దాన్ సెల్. అంటే ఈ మొదటి రకానికి సంబంధించినటువంటి కణం హైపోటోనిక్ సొల్యూషన్ కనుక మనం తీసుకుంటే, సమగాఢత గల ద్రావణం తీసుకుంటే, ఈ సమగాఢత కలిగినటువంటి ద్రావణంలో మనకు ఏ విధంగా వాటర్ పొటెన్షియల్, నీటి శక్తి ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, దిస్ హైపోటోనిక్ సొల్యూషన్ కంటైన్ హయ్యర్ వాటర్ పొటెన్షియల్ దెన్ సెల్. అంటే కణం కంటే సాధారణంగా ఈ కణంలో ఉండేటువంటి కణద్రవ్యాని కంటే కూడా సాధారణంగా ఈ ఏదైతే హైపోటోనిక్ సొల్యూషన్, అంటే మనం ఒక బీకర్లో నీరు తీసుకుంటే ఆ హైపోటోనిక్ సొల్యూషన్ కు సంబంధించే ఏది వాటర్ పొటెన్షియల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మరి అలాంటి ద్రావణంలో మనకి నీటి అణువులు కణంలోకి చెల్లిస్తాయా, కణం నుంచి బయటకు చెల్లిస్తాయా అని మనం దాన్ని ఆధారంగా తీసుకుంటే, మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ది సెల్ చూసినట్లయితే వాటర్ ఫ్లోస్ ఇన్ టు ది సెల్. వాటర్ ఫ్లోస్ ఇన్ టు ది సెల్ అంటే నీరు ఎక్కడికి పోతుంది? కణంలోకి వెళ్తుంది. అంటే ఒక కణాన్ని అల్పగాఢత గల ద్రావణంలో వేసినప్పుడు నీరు ఎక్కడికి వెళ్ళిపోతుంది? కణంలోకి వెళ్ళిపోతుంది. కణంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, కణంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కణం ఏమైతుంది? ఉబ్బుతుంది. సెల్ బికమ్ టర్జిడ్. అర్థమవుతుందమ్మా? అమ్మాయి ఆడిబుల్? సో ఫస్ట్ లైన్ మీరు గమనిస్తే, అల్పగాఢత గల ద్రావణంలో ఒక కణాన్ని కనుక మనం ఉంచినట్లయితే ఈ టేబుల్ కనుక మీకు అర్థమైతే నెక్స్ట్ స్లైడ్స్ అన్ని మీరు ఈజీగా మీరే ఆన్సర్ చెప్తారు. అందుకే ఇది స్లోగా చెప్తున్నాను చూడండి. అల్పగాఢత గల ద్రావణంలో గనక ఒక కణాన్ని గనక మనం ఉంచినట్లయితే కణంలోకి నీరు పోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. whenever we are inserted or whenever we are poured, whenever we are included in the hypotonic solution, a cell inserted into the hypotonic solution, water flows into the cell and cell become turgid. ఏమని చెప్పాను? అల్పగాఢత గల ద్రావణంలో కణాన్ని ఉంచినట్లయితే నీరు కణంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కణము పరిమాణంలో ఏమవుతుంది? ఉబ్బుతుంది. అంటే మామూలు ఉండే some of the members, whenever the cell is enter into the hypotonic solution, water flows into the cell, then automatically cell become turgid. అంటే అర్థం ఏంటి? కణమును అల్పగాఢత గల ద్రావణంలో వేసినప్పుడు కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. కణంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు కణం పరిమాణంలో ఏమైతుంది? ఇలా ఉన్న కణం పరిమాణంలో ఉబ్బుతుంది. ఈ పాయింట్ మీద ఇది. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటిది? సమగాఢత గల ద్రావణం. ఒక కణాన్ని సమగాఢత గల ద్రావణంలో వేసినప్పుడు కణంలోకి నీరు ప్రవేశిస్తుందా, ప్రవేశించదా? చెప్పండి. ప్రవేశించదు. ఎందుకు? why the water no net flow of the water? why because the concentration of the cell sap and even though water concentration is equilibrium or equal, the concentration is equal to the same water concentration and cell sap concentration remain same.
So that's why water does not enter into the cell even though it become flaccid. సెల్ ఎలా ఉంటుంది? ఫ్లాసిడ్ గా ఉంటుంది, అంటే నార్మల్ గా ఉంటుంది, మామూలు స్థితిలో ఉంటుంది. అంటే అది ముడతలు పడడం కానీ లేదా చిక్కిపోవడం కానీ జరగదు, అంటే ఉబ్బడం పరిమాణంలో పెద్ద కానీ చిన్నగా కానీ జరగదు. మరి ఇదే కణాన్ని ఒక అధిక గాఢత గల ద్రావణంలో వేసినప్పుడు వెనెవర్ ద సెల్ ఇస్ ఇన్సర్టెడ్ ఇన్ టు ది హైపర్స్టోనిక్ సొల్యూషన్, అధిక గాఢత గల ద్రావణం. దేనికంటే అధిక గాఢత? కంపేర్ టు సెల్ సాప్, the concentration of the solute is higher outside the cell. అంటే అర్థం ఏంటిది? కణం యొక్క కణద్రవ్యము యొక్క లేదా సైటోప్లాజం కంపేర్ టు సైటోప్లాజం ఆర్ సెల్ సాప్ కాన్సంట్రేషన్ ఈజ్ హయ్యర్ ఆఫ్ ది సొల్యూషన్. అంటే ఈ ద్రావణానికి సంబంధించి గాఢత కణానికంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏం జరగాలి? కణంను అధిక గాఢత గల ద్రావణంలో వేస్తే కణంలోకి ఏం జరగాలి? కణంలోకి నీరు, కణం నుండి నీరు బయటకు వస్తుందా? చెప్తలేరు ఎవరు? కణం నుండి నీరు బయటకు వస్తుంది. Yes, water flows out of the cell, then automatically cell become plasmolized. అప్పుడు కణం ఏమవుతుంది? కణద్రవ్య సంకోచం జరుగుతుంది, కణద్రవ్యం బయటకు నీరు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి కణం పరిమాణం పెద్దగా ఉన్న కణం ఏమవుతుంది? నెమ్మదిగా చిన్నగా. ఓకే, సెల్ బికమ్ ప్లాస్మోలైజ్డ్, కణద్రవ్యం సంకోచం జరిగి ముడతలు పడుతుంది అనమాట. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సమ్మర్లో నిన్న జ్యోతి నాకు ఫోన్ చేసింది, సార్ మా ఇంటికాడ మేము చట్నీ పెట్టుకుంటున్నాం సార్, మా అమ్మ మంచిగా మామిడికాయ తొక్కు పెట్టింది సార్ అని చెప్పింది. ఎస్, వెరీ గుడ్. అప్పుడు ఆకాంక్ష ఏమని చెప్తుంది? సార్ ఆ చట్నీకి ఈ హైపర్టోనిక్ సొల్యూషన్ కు సంబంధం ఉంది సార్ అని ఆకాంక్ష చెప్పింది. ఎస్, ఇట్ ఈస్ వెరీ నియరర్ రిలేషన్ టు ది వెరీ కొరిలేషన్ దిస్ హైపర్టోనిక్ సొల్యూషన్. అందులో ఏం వేస్తామమ్మా? నూనె ఎక్కువ పోస్తాం, ఉప్పు ఎక్కువ కలుపుతాం, కారం ఎక్కువ కలుపుతాం, అవునా కదా? am I right? ఉమేష్ సిడ్రా, అవును సార్. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? అఫ్రీన్, నబీలా, తానియా. So whenever Amara Ma is making up the chutneys or pickle, okay, then the concentration of the pickle or the chutney is higher concentration. Why? Because we are using high amount of the oil content, higher amount of this salt content. Even though the mirchi powder also we can use. So that's why the solution is hypertonation has increased. The concentration is increased, then automatically the hypertonic solution, the cell is inserted into the hypertonic solution, water flows outside the cell, becomes cell plasmolized. అంటే ఏమర్థమవుతుంది? కణద్రవ్య సంకోచం జరుగుతుంది. కణద్రవ్య సంకోచం జరగడం అంటే ఏంటిది? కణంలో నుంచి నీరు బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? కణద్రవ్య సంకోచము, ప్లాస్మోలైసిస్ అంటే కణద్రవ్య సంకోచం, అందులో ఉన్న నీరు బయటకు పోవడం వల్ల ఆ కణం ముడతలు పడుతుంది. అలా ముడతలు పడినటువంటి ఆ కణము దీని ఆధారంగా చేసుకొని మన వాళ్ళు ఏం చేస్తున్నారు? జ్యూసెస్, ఓకే, ఫ్రూట్ జ్యూసెస్, చట్నీస్, పికిల్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారు. కానీ జ్యూస్లో మళ్ళీ అయినప్పటికీ కూడా తీయగా ఉంటాయి కాబట్టి అందులో కూడా ఈ ఫంగస్ ఎక్కువగా అటాక్ చేసి దాన్ని పాడు చేసే కాబట్టి అందులో ప్రత్యేకించి సోడియం సిట్రేట్కి సంబంధించినటువంటి సొల్యూషన్ లేదా బెంజోయిక్ యాసిడ్కి సంబంధించినటువంటి కొంత వాటికి సంబంధించినటువంటి కొన్ని బెంజైల్కి సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్, అవి కలుపుతారు. కానీ చట్నీస్లో అవి ఏం కలపరు. చూడండి, జస్ట్ ఆయిల్, వాటర్ కలుపుతారమ్మా. వాటర్ కొంత తక్కువ మోతాదులో, కానీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆయిల్, సాల్ట్ ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? హైపర్టోనిక్ సొల్యూషన్ తయారు కావాలి కాబట్టి. మరి ఎందుకు ఈ చట్నీలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి? జస్ట్ బికాస్ ఆఫ్ హైపర్టోనిక్ సొల్యూషన్, జస్ట్ బికాస్ ఆఫ్ హైపర్టోనిక్ సొల్యూషన్. ఇందులో ఇట్లా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల whenever the bacteria is reached our peculiar chutney, then automatically it will going to plasmolize. Whenever the fungi is also attacked on the
చట్నీ, ఇట్ విల్ ఆల్సో గోయింగ్ టు ప్లాస్మోలైజ్డ్, అవి చచ్చిపోతాయి. అందుకే మనం అమ్మ అవి తయారు చేస్తుంది. కానీ స్రవంతి ఇంకొక డౌట్ రేజ్ చేసింది, సార్ మొన్న మా అమ్మ చేసింది కానీ మా చట్నీ మీద కొంచెం బూజు వచ్చింది కదా సార్ అని అడిగింది. మీరు ఏం సమాధానం చెప్తారు? ఫంజై, జస్ట్ బికాస్ ఆఫ్ ఫంజై కదా, ఫంజీ పెరిగింది, ఫంగై, బూజులు, శిలీంధ్రాలు పెరిగినాయి. ఎందుకంటే అక్కడ ఆయిల్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ సరైన మోతాదులో లేదనమాట. గాఢత తగ్గింది, కిందికి వెళ్ళింది. ఓన్లీ చట్నీకి మాత్రం ఉన్నటువంటి కొంత భాగం మాత్రమే పైకి తెలింది. దాని మీద బూజు వస్తుంది, మూత పెట్టినటువంటి దాని మీద. అదేవిధంగా ఇది గాలి తగిలేటువంటి విధంగా ఉన్నప్పుడు, లేదా ఆయిల్ కంటెంట్ లేనప్పుడు, తక్కువ గాఢత ఉన్నప్పుడు ఫంగస్ పెరుగుతుంది. ఓకేనా? అదే ఆయిల్ మంచిగా నిండుగా ఆయిల్ ఉందనుకోండి, పెరుగుతుందా స్రవంతి? పెరుగుతుందా పెరగదా? పెరగదు. జస్ట్ బికాస్ ఆఫ్, ఎందుకు పెరగదంటే ఆ కణంలో ఉన్న నీరంతా బయటకు వచ్చా కణం చచ్చిపోతుంది. అర్థమైందా? అందుకు చట్నీలు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వై పికిల్స్, చట్నీస్ ఆర్ ప్రిజర్వేటివ్స్ ఆర్ మోర్ దెన్ మన హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ ఇయర్ అరౌండ్ ద ఇయర్, సంవత్సర కాలం మొత్తం ఉంటుంది. ఎందుకంటే ఇందుకే జస్ట్ బికాస్ ఆఫ్ హైపర్టోనిక్ సొల్యూషన్. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఒక కణాన్ని అల్పగాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు కణంలోకి నీరు చేరుతుంది, సమగాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు నీరు చేరదు. అధిక గాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు నీరు చేరుతుందా, బయటకు వస్తుందా కణంలో నుంచి? ఎవరు చప్పుడు చేయరు. అధిక గాఢత గల ద్రావణంలో కణాన్ని ఉంచినప్పుడు నీరు బయటకు వస్తుందా, లోపలికి వెళ్తుందా? కణంలో నుంచి బయటకు వస్తుంది అధిక గాఢత గల ద్రావణం నుంచి. గుర్తుపెట్టు, ఆవిరి రూపంలో కదా సార్? నో, ఆవిరి రూపంలో కాదు, నీరు రూపంలోనే బయటకు వస్తుంది. ఆవిరి రూపం కాదు. This is not related to any hot summer. This is not related to temperature. This is not related to light. It is only related concentration. ఇది కేవలం గాఢతకు మాత్రమే సంబంధించింది. ఓకేనా? కాబట్టి అల్ప గాఢత కణంలోకి నీరు ప్రవేశిస్తుంది కాబట్టి పరిమాణం ఉబ్బుతుంది. సమగాఢత సమానంగా ఉంటాయి. కణంలో ఉండే కణద్రవ్యము అదేవిధంగా బయట ఉండే నీటి యొక్క గాఢత సమానంగా ఉంటుంది. హైపర్టోనిక్ సొల్యూషన్, అధిక గాఢత గల ద్రావణం, కణంలో గాఢత తక్కువ ఉంటుంది, బయట గాఢత ఎక్కువ ఉంటుంది. నీరు ఎక్కడికి వస్తుంది? బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఎందుకు బయటకు వచ్చింది? అదే మొదటి దానికి చెప్పండి, హైపోటోనిక్ సొల్యూషన్. ఎందుకు కణంలోకి నీరు పోయింది ఇప్పుడు చెప్పండి. ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా నేచురల్ గా మీకు అర్థం కావాలని చెప్పిన. వై? whenever the cell is inserted into the hypotonic solution, water flows into the cell. Why? Then if the cell is inserted into the isotonic solution, does not enter into the cell. Why? If the cell is inserted into the hypotonic solution, water flows outside of the cell. Why it is occurring? Just because, my dear friends, osmosis. Just because osmosis. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? జస్ట్ బికాస్ ఆస్మాసిస్, ద్రవాభిసరణ. ఎందుకు ద్రవాభిసరణ దేని ద్వారా జరుగుతుంది? ప్లాస్మా త్వచం ద్వారా జరుగుతుందని చెప్పుకున్నాము. దేని ద్వారా జరుగుతుంది? ప్లాస్మా త్వచం ద్వారా జరుగుతుంది. సో ప్లాస్మా త్వచము, ప్లాస్మా membrane became a permeable membrane. It is a semi-permeable membrane. It is always allow into the a selectively permeable membrane. It is always allow into the one side. ఒక్క సైడ్ మాత్రమే రాణిస్తుంది. అయితే లోపలికి అయితే బయటకు రాణిస్తుంది. నువ్వు బయటకు రా అని చెప్పదు. అయ్యో అట్లెట్లా సార్ అని అడుగుతుంది ప్రణీత. ఏమని చెప్పాను నేను ఇప్పుడు? ఇట్స్ అలోస్ ఓన్లీ ఐదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, లోపలికి లేదా బయటకు మాత్రమే అవకాశం ఇస్తుంది. ఎందుకు? జస్ట్ బికాస్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, గాఢత ప్రవణతను అనుసరించి అది అలో చేస్తుంది. బయట ఎక్కువ గాఢత ఉంటే బయట పోనిస్తుంది, లోపల ఎక్కువ గాఢత ఉంటే లోపలికి పోనిస్తుంది. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటిది? ఆస్మాసిస్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఆస్మాసిస్?
the water content or the solvent or the solution. In the solution, the molecules moves from lower concentration to higher concentration through selectively permeable membrane or plasma membrane. It is we can call as osmosis. అందుకే దీన్ని ద్రవాభిసరణ అంటాము. చెప్పుకోలేదా అమ్మా? చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు అల్పగాఢత ద్రావణంలో ఉంచినప్పుడు నీరు కణంలోకి ప్రవేశించింది? ద్రవాభిసరణ క్రమత. మరి దీన్ని ఏమనాలి? సరే ఏమనము తర్వాత చెప్దాం. ఒకవేళ కణాన్ని అధిక గాఢత గల ద్రావణం ఉంచడం, కణంలో నుంచి నీరు బయటకు వచ్చింది, ఇది కూడా ద్రవాభిసరణ. అయ్యో సార్ మొదటిది ద్రవాభిసరణనే, వెనుకది ద్రవాభిసరణ అంటే చివరిది ద్రవాభిసరణ. దేన్ని ఏమని పిలాలి? Remember my dear friends, whenever the cell is inserted into the hypotonic solution, water flows into the cell, we can call as endosmosis. What we can say that? Endosmosis. Antara dravabhisarana. Antara lopaliki veltundi. Antara dravabhisarana jaragadam valla kanam emaitundi? Parimanam ubbutundi. Whenever we say our cell is inserted into the hypotonic solution, the water flows from outside of the cell. అంటే కణం నుంచి బయటకు వస్తుంది. దీన్ని మనం ఏమనాలి? ఎగ్జాస్మోసిస్. దీన్ని బాహ్య ద్రవాభిసరణ అని పిలాలి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఎండాస్మోసిస్, ఎగ్జాస్మోసిస్. అర్థమైందమ్మా? ఎండాస్మోసిస్, ఎగ్జాస్మోసిస్ అంటే కణాన్ని అల్పగాఢత గల ద్రావణం ఉంచినప్పుడు, whenever the cell is inserted into the hypotonic solution, water flows into the cell. So that's why the cell is going to turgid. అది పరిమాణం ఉబ్బుతుంది. దీన్ని మనం ఏమని పిలాలి? ఎండోస్మోసిస్. ఎండోఆస్మోసిస్. Whenever a cell is inserted into the hypertonic solution, water flows out of the cell. కణంలో నుంచి నీరు బయటకు వస్తుంది. దీన్ని మనం ఏమని పిలాలి? ఎగ్జాస్మోసిస్. Exoosmosis. What is osmosis? Osmosis means water molecule which is flows from lower concentration to higher concentration through selectively permeable membrane or plasma membrane. We can call as osmosis. If the water flows from inside to out, we can call as exoosmosis. Whenever the cell is enter into the hypotonic solution, అల్పగాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు కణంలోకి నీరు ప్రవేశిస్తుంది. అంటే బయట నుంచి లోపలికి పోతుంది. దీన్ని మనం ఏమనాలి? ఎండో ఆస్మాసిస్. ఎండో అంటే లోపలికి, ఆస్మాసిస్ అంటే అల్పగాఢత ద్రావణం నుంచి అధిక గాఢత గల ద్రావణం. మరి అంతే కదా, ఇది కూడా ఇస్తారండి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కణద్రవ్యంలో ఉండే గాఢత బయట ఉండే నీటిలో ఉండే ద్రావితం యొక్క లేదా బయట ఉండే ద్రావణం యొక్క గాఢతను బట్టి నీరు కణంలోకి ప్రవేశించాలా, కణంలో ఉంచే నీరు బయటకు ప్రవేశించాలని నిర్ణయిస్తుంది. ఆస్మాసిస్. సో దట్ ఈస్ ద ఆస్మాసిస్. ఓకే, ఇప్పుడు అర్థమైందమ్మా? ఇది ఈ స్లైడ్ కంప్లీట్ గా అర్థమైందా అమ్మా? అర్థమైంది. Osmosis of the plant cell. So ఇక్కడ చూడండి రెండు రకాలు ఉన్నాయి. In a weak solution, water will enter into the cell and fill the vacuole. The cell membrane will push against the cell wall, making the cell inflexible. The cell is state or ఏమని పిలాలి? టర్జిడ్ అని పిలాలి. కణం ఏమైతుంది? పరిమాణం ఉబ్బుతుంది. దీన్ని మనం ఏమనాలి? టర్జిడ్ సెల్ అని పిలుస్తాం. ఓకేనా? స్ఫీతం చెందిన కణంగా పిలుస్తాం. ఇన్ ఏ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, అధిక గాఢత ద్రావణంలో ఉంచినప్పుడు ద సెల్ లాసెస్ వాటర్ అండ్ గోస్ ఫ్లాసిడ్ బికాస్ ద వ్యాక్యూల్ బికమ్స్ ఫ్లాసిడ్ అండ్ ద సైటోప్లాజం స్టాప్స్ పుష్ ఇట్ అగెన్స్ట్ ది సెల్ వాల్. దిస్ స్టేట్ వి కెన్ కాల్ యాస్ ప్లాస్మోలైసిస్. అంటే దీన్ని ఏమని పిలవాలి? అది స్ఫీతం చెందింది, ఇది కణద్రవ్య సంకోచం చెందింది అని పిలాలి. చూడండి ఇక్కడ ఈ వ్యాక్యూల్ చూడండి, ఇందులో ఉండే రిక్తిక, ఇది కేంద్రకం, ఇది రిక్తిక పరిమాణం ఏమైంది? పెద్దగా అయింది. ఎందుకు? ఇందులోకి నీరు చేరింది. ఇందులో చూడండి, ఇందులో చూస్తే ఏమవుతుంది? ఇందులో చూసినప్పుడు ఏమైంది? ఇది పరిమాణంలో తగ్గింది. ఎందుకు? ఇందులో నీరు బయటకు వచ్చింది. ఇందులో ఉండే నీరు ఏమైంది? బయటకు వచ్చింది. అందుకే దీన్ని మనం ఏమని పిలిచినాము?
కణద్రవ్య సంకోచం చెందిన కణంగా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కణద్రవ్య సంకోచం చెందిన కణం. సో దిస్ ఈస్ ద ప్లాస్మోలైజ్డ్ సెల్ అండ్ దిస్ ఈస్ ద టర్జిడ్ సెల్. అంటే అల్పగాఢత ద్రావణం ఉంచినప్పుడు కణం పరిమాణం ఉబ్బింది. కణం చూడండి దొడ్డుగా కనబడతలేదా? ఇట్ ఈస్ ఏ టర్జిడ్ అండ్ ఇట్ ఈస్ ఏ ప్లాస్మోలైజ్డ్. ఇది కణం పరిమాణంలో చిన్నగా కనబడుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఏం చేసాము? కణాన్ని హైపోటోనిక్ సొల్యూషన్లో ఉంచాము. ఇక్కడ హైపోటోనిక్ సొల్యూషన్, ఇక్కడ ఐసోటోనిక్ సొల్యూషన్, సమగాఢత ద్రావణం ఉంచాము. ఇది హైపోటోనిక్, ఇది హైపర్టోనిక్, ఇక్కడ ఇది హైపర్ అంటే అధిక గాఢత. ఓకేనా? అధిక గాఢత. ఇది సమగాఢత, ఇది అల్పగాఢత. మొదటిదే అధిక గాఢత. చూడండి, ఇది జంతు కణం, పైన ఉన్నది జంతు కణం, కింద ఉన్నది వృక్ష కణం. మీరు చూడండి, మీరు చూసినప్పుడు ఇందులో అధిక గాఢత ద్రావణం ఉంచినప్పుడు కణంలో ఉంచే నీరు ఎక్కడికి వస్తుంది? బయటకు వచ్చింది. సమగాఢత ద్రావణం ఉంచినప్పుడు కణంలోకి నీరు పోవడం కానీ రావడం కానీ జరగలేదు, సేమ్ గా ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? కణంలోకి కణం ద వాటర్ ఎంటర్ ఇన్ టు దిస్ సెల్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, రిక్తిక పరిమాణంలో ఎట్లా ఉంది? చిన్నగా ఉంది. చూడండి, ఇక్కడ రిక్తిక కణద్రవ్యం చాలా పెద్దగా ఉంది. చూడండి, ఈ వైట్ కలర్ లో ఉండే రిక్తిక చూడండి. సో దిస్ ఈజ్ ఎ వ్యాక్యూమ్. ఇది కణంలో ఉండే రిక్తిక. ఈ రిక్తిక పరిమాణంలో చిన్నగా ఉంది. ఇక్కడ రిక్తిక చూడండి, పరిమాణంలో చాలా పెద్దగా అయింది. చూడండి, తెల్లగా పరిమాణంలో పెద్దగా లేదా? ఇది just because the water enter into the cell. Why? It is a hypotonic solution. ఇక్కడ కణంలో నుంచి నీరు ఏమైంది? బయటకు వచ్చింది. కాబట్టి ఇది పరిమాణంలో చిన్నగా అయింది. అర్థమైందా? ఇక్కడ మీరు గమనించండి, పరిమాణంలో చిన్నగా అయింది కేవలము కణద్రవ్యము మరియు రిక్తిక మాత్రమే. కణం అలాగే ఉంది, గుర్తుపెట్టుకోండి, కణం అలాగే ఉంది. ఎందుకు? Why? Because see here. The plasma membrane and also the cell wall is there. కణకవచము అలాగే ఉంది. కాబట్టి అది ఏమవుతుంది? కణం యొక్క ఆకారం అలాగే ఉంటుంది, కానీ లోపల ఉండేటువంటి ప్లాస్మా కణద్రవ్యము మరియు రిక్తికలో మాత్రమే తేడా కనబడుతుంది. అర్థమైందా? సో ఒక టర్జిడ్ గా ఉండేటువంటి, ప్లాస్మోలైజ్డ్ గా ఉండేటువంటిది సెల్ మీరు గమనించండి. ఇక్కడ చూడండి, టర్జిడ్ అంటే కణం ఉబ్బినటువంటి, స్ఫీతం చెందినటువంటి కణాన్ని మీరు చూసినట్లయితే, కణం మొత్తం దొడ్డుగా ఉంది. చూడండి, లోపల ఉండేటువంటి కణద్రవ్యము పరిమాణంలో పెద్దగా ఉంది. సో whenever we are compared to the plasmolized cell and turgid cell, the turgid cell is a larger than compared to turgid cell, larger cytoplasm we are absorbed, high amount of the water content available inside the cell. Whereas the second image we are absorbed, in this slide we are absorbed the plasmolized cell. The content of the water is lesser. Amount of the water is there, and also the vacuole, the size of the vacuole is decreased. So this is the plasmolized cell and this is turgid cell. ఇది స్ఫీతం చెందినటువంటి కణం, పరిమాణం ఉబ్బి ఉన్నది. ఇది కణద్రవ్య సంకోచం చెందిన కణం. ఇది పరిమాణంలో ఎలా ఉంది? చిన్నదిగా ఉంది. అంటే దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ తగ్గింది, అదేవిధంగా వ్యాక్యూల్ పరిమాణంలో చిన్నగా అయింది. ఓకేనా? రైట్. రిమైనింగ్ ద టర్జిడ్ అంటే స్ఫీతం చెందినటువంటి కణంకి సంబంధించి ఏది స్టొమాటో చూసినట్లయితే ఇది ఓపెన్ గా ఉంది. స్ఫీతం చెందినటువంటి కణాన్ని మనం చూసినట్లయితే ఇందులో ఉండేటువంటి స్టొమాటా అంటే ఏంటిది? పత్రరంధ్రం మూసుకుపోయింది. ఇది తెరిచి ఉంది, ఇది మూసుకుపోయింది. జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఎ టర్జిడ్ సెల్, ఇట్ ఈస్ ఎ ఫ్లాసిడ్ సెల్. అంటే కణద్రవ్య సంకోచం చెందినటువంటి కణం.